హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ బొమ్మకి స్వాగతం. ఎస్టర్డే ఒక పెళ్ళికి వెళ్ళేసి వచ్చాము. నైట్ అంతా ఫుల్ నిద్రపోయి రెస్ట్ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకో పెళ్ళికి వెళ్ళడానికి లగేజ్ అంతా సర్ది పక్కన పెట్టాను. పిల్లలు మేము అందరం రెడీ అయ్యాము. వాళ్ళకైతే టిఫిన్ పెట్టాను. వాళ్ళు టిఫిన్ తినకుండా ఫోన్ మాత్రం చూస్తున్నారు. ఇట్టా అయితే పని జరిగేటట్లేదులే అని నేనే అక్కడ కూర్చొని వాళ్ళకి తినిపించడం స్టార్ట్ చేశాను. మా భార్య అయితే మూడ్ ఆఫ్లో ఉన్నాడండి. ఎప్పుడు పెళ్ళిళ్ళేనా అనేసి. మామూలుగా నెల్లూరు వెళ్తే బీచు, మాలు, పార్కు ఇలా ఆడుకునే వాళ్ళం. ఈసారి అయితే అన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్లే. అందుకని వాళ్ళకి సర్ది చెప్పి ఫంక్షన్కి వెళ్ళాలి అని ఎంకరేజ్ చేసి ఫుడ్ పెడుతున్నాను. దీని తర్వాత అయితే మేము రెడీ అవ్వి ఒంగోలు వెళ్తున్నాం. ఇక్కడ మేము 2 పెళ్ళిళ్ళు కవర్ చేసుకోవాలి. ఒంగోలులో ఒక పెళ్ళి, కావలిలో ఒక పెళ్ళి. ఒంగోలుకి వెళ్ళే దారిలోనే కావాలి కాబట్టి ముందుగా కావలిని కవర్ చేసి దాని తర్వాత ఒంగోలులో పెళ్ళికైతే వెళ్ళాలి. నేను అన్ని లగేజ్ సర్దేసిన తర్వాత లాస్ట్లో జ్యువెలరీ పెట్టుకుంటున్నాను. మా చిన్నోడైతే నా వెనకాల చూడండి, వాడే నేను లగేజ్ అంతా కారులో పెడతాను అని చెప్పి వాళ్ళ నాన్నకు కూడా వేయకుండా బ్యాగ్ వాడే పట్టుకెళ్ళాడు. మేమైతే ఇలాగా 2 డేస్కి సరిపడా లగేజ్ సర్దుకొని కారులో పెట్టుకొని పెళ్ళికైతే వెళ్తున్నామండి. ఇక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు మాకు తెలిసిన వాళ్ళే, బంధువులే. అందుకని 2 పెళ్ళిళ్ళు కవర్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఫస్ట్గా కావలికి వెళ్తున్నాం. కావలిలో పెళ్లి కొడుకు ఉంటాడు. మా కారులో స్టార్ట్ అయ్యాము. దారిలో మా బావగారిని కూడా పికప్ చేసుకోవాలి మేమైతే. మా చిన్నోడు చూడండి ఇక్కడ కోతి పిల్లలాగా కూర్చున్నాడు. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. ఫస్ట్గా పెళ్ళికొడుకు వాళ్ళకి ఇంటికైతే వెళ్తున్నాం. అక్కడ హడావిడి ఎలా ఉంది అనేసి చూద్దాం. ఫస్ట్ వాళ్ళు మేము వెళ్ళేటప్పటికే హల్దీ మొదలు పెడుతున్నారు. మేమైతే హల్దీకే జాయిన్ అయిపోయాం ఇక్కడ. ఇవన్నీ చూస్తున్నప్పుడైతే నాకు చాలా సరదా అనిపించిందండి. నా పెళ్ళప్పుడు ఇన్ని సరదాలు లేవండి. నూనె నలుగు, గంధపు నలుగు ప్రధానం ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి పెళ్ళిళ్ళలో ఇటువంటివన్నీ చాలా సరదాగా చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. వెనక్కి జరగండి కొంచెం, మీరు వెనక్కి దగ్గర అండి, ఇలా చూడండి. రెడీ? ఓకే. అవి కూడా ఆడే ఉండు. నేనే కూర్చోబెట్టా. దగ్గర జరగండి. ఇటు చూడవాలి. వాటర్ పోసేయండి, వాటర్ పోసేయండి. ఈ కప్పులు అయితే మా అమ్మ నాన్న. చిన్నోడైతే ఇంకా నిద్రపోతున్నాడు. వాడిని లేపి తీసుకొని వచ్చి వాటర్ పోయడానికి ట్రై చేస్తున్నాం. ఇదిగో చూసుకో. ఫైనల్లీ మా ఫ్యామిలీ పెళ్లి కొడుకుతోటి ఒక పిక్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఈ హడావిడి ఉండంగానే పెళ్లి కూతురు ఫోన్ చేసింది. ఏదో మంగళ స్నానాలు జరుగుతుండే. వీళ్ళు స్నానం అయ్యాక ఇంకా ఎదురు నడవడానికి వెళ్ళాలంట. కావలిలో పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో మంగళ స్నానాలు పూర్తి చేసుకొని మేము ఇప్పుడైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి ఒంగోలుకి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా చిన్నోడు ఎప్పుడు కారెక్కినా స్లీపీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి నిద్రపోతాడని చెప్పాను కదా, అందుకండి నేను ఇక్కడైతే ఈరోజు ఫంక్షన్లో నేను కుర్తీ మాత్రమే వేసుకున్నాను.
యూజువల్లీ అయితే శారీ కట్టుకొని వెళ్ళాలి, కానీ మా చిన్నోడు ఎక్కువగా కార్లో నా పైన కూర్చుంటాడు, శారీ నాకు కంఫర్టబుల్ ఉండదనేసి నేను కుర్తీ మాత్రమే వేసుకెళ్ళాను. మేము కావలికి వెళ్ళేటప్పటికి వీళ్ళ హల్దీ స్టార్ట్ అవుతుంది. మేమైతే 2 హల్దీలకి కవర్ చేసాం, రెండింటిని మేనేజ్ చేసాం. అంత తొందరగా జర్నీ కూడా చేసాం మేమైతే. ఇక్కడ అయితే ప్రత్యక్షమైందండి మా అత్తగారు, నెల్లూరులో మాయమైపోయిన మా అత్తగారు పెళ్లి కూతురు ఫోటోలు వీడియోలు తీసుకుంటుంది. ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అవ్వలేదు, మేమైతే తొందరగానే క్యాచ్ చేసాం. మీరందరూ చీరలు, నేను డ్రెస్ లో ఉండా కదా. అక్కడికి చుట్టే వచ్చా ఈ రోజుల్లో కాదు, నీ నెల్లూరు నుంచి రావద్దనేనా? అయితే ఎంతమంది నిలబడుకుంటే కెమెరా యాడ్ చాలద్దే. మొత్తం మాత్రం ఉండించేటట్లేదు. అక్క స్మైల్ అన్నట్టు వెళ్తున్నాడు చూడు. రెడీ, అలా ఉండండి, అలా ఉండండి. సరే జాగ్రత్త. సరే అంటే ఇదిగా
పైనుంచి హైట్ నుంచి దానిలా బయట క్లీన్ చేసుకోండి అమ్మా, క్లీన్ చేసుకోండి అంతా. రెడీ, ఇలా చూడండి, ఇలా చూడండి, అలా ఉండండి, అలా ఉండండి. నవ్వండి రా, అందరు ఏడుస్తున్నట్టుండ్రా. చాలు ఇయ్యనండి. సరదాలు ఇంకా అయిపోలేదండి. మేమైతే డే అంతా ఇక్కడే స్పెండ్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.